జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మా పార్ట్నర్ గడ్డ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారండి. ఆయన నెంబర్ కూడా మీరు కాల్ చేయండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మింట్ కండిషన్ వెహికల్ తీసుకొచ్చాను. i20 ఆస్ట్రా టాప్ అండ్ వేరియంట్ అండి. ఇది 60 నుంచి ఎలా వీల్స్ ఉంటాయి. మంచి సూపర్ మింట్ కండిషను. మీకు రీడింగ్ చూపిస్తాను ఎంత తిరిగిందో. చాలా మంచి కండిషన్లో ఉంది. ఈ వెహికల్ 2015 అండి. నేను చూపిస్తాను వెహికల్ అంతా ఒకసారి. వెహికల్ చూడండి, పార్కింగ్లోకి తీసుకొచ్చి నేను రివ్యూ ఇస్తున్నాను. ఫేస్ లిఫ్టెడ్ అండి, లేటెస్ట్. ఇది చాలా బాగుంటుంది వెహికల్. మీకు ఫాగ్ ల్యాంప్స్, హెడ్ లైట్స్, బండి చాలా బాగుందండి వెహికల్. ఇది మీకు చూపిస్తాను. లెఫ్ట్ వ్యూ చూపిస్తాను. ORM ఆటో ఫోల్డింగ్ మిర్రర్ అండి. ఇది ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఒకటి కొద్దిగా చినిగింది. వెహికల్ అయితే చాలా బాగుందండి. సింగిల్ హ్యాండ్ వెహికల్. మీకు మళ్ళీ లోపలంతా చూపిస్తాను నేను. సైడ్ ఆటో ఫోల్డ్ మిర్రర్, అడ్జస్ట్మెంట్, పవర్ విండోస్, చైల్డ్ లాక్. దీనికి మీకు ఫ్లోర్ మ్యాట్ కూడా వేసి ఉందండి. నేను చూపిస్తాను. ఒరిజినల్ అండి. ఇవన్నీ తీయ అవసరం లేదండి, ఎందుకంటే మీకు ఇదంతా ఒరిజినల్ వెహికల్ నాకు తెలుసు కాబట్టి. నా చేతిలో ఉన్న వెహికల్ నేను 100% నేను మింట్ కండిషన్ అన్నాను అంటే అది మంచి వెహికల్. ఒరిజినల్స్ అండి అన్నీ కూడా. మీకు చాలా బాగుంది వెహికల్. డోర్ ఒరిజినల్ అండి. గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ అండి. ఇది బ్యాక్ సైడ్ రైట్ గ్లాస్ ఒరిజినల్. స్టిక్కర్ ఇంకా పోలేదండి. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు బాగున్నాయండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ చూడండి, చాలా నీట్గా ఉంది. సీట్లు చాలా నీట్గా ఉన్నాయండి. మ్యాట్స్ కూడా మంచి మ్యాట్స్ ఉన్నాయి. వెహికల్ అంతా కూడా మంచి కండిషన్లో ఉంది. చాలా బాగుందండి వెహికల్. అంటే ఇంక ఇవన్నీ తీయట్లేదు, పీకట్లేదు అంటే ఇంక తీయ అవసరం లేదు సార్. ఎందుకంటే ఇదిగోండి, నాకు నేను పెట్టిన వెహికల్, నేను రికమెండ్ చేసిన వెహికల్కి నేను చూస్తాను, కానీ ఇది నా కళ్ళ ముందు ఉంది కాబట్టి నాకు తెలుసు కాబట్టి దీని గురించి మీకు క్లియర్గా చెప్తున్నాను. మీకు ఎలాయ్ వీల్స్ చూడండి, డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్ అండి. 16 ఇంచెస్ అండి. 195/55/R16 అండి. పెద్ద వీల్ వస్తుంది. ఇది చాలా పెద్ద వీల్ వస్తుంది. మీకు యోకోహామా టైర్ అండి. మీకు 50,000 కిలోమీటర్స్ ఈజీగా తిరగచ్చు అండి. ఎక్కడ కూడా ఒరిజినల్ అండి. అంతా మట్టి ఉంది చూసారా, ఇదిగోండి మట్టి క్లీన్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. మీకు యోకోహామా టైర్స్ చాలా బాగున్నాయండి. టైర్స్ బ్యాక్ వ్యూ చూడండి, బ్యాక్ వ్యూ చాలా బాగుంది. VT ఆస్ట్రా i20 టాప్ అండ్ వెహికల్ అండి. మీకు డిక్కీ చూపిస్తాను. డిక్కీ చాలా నీట్గా ఉందండి. లోపల నుంచి చూడండి వ్యూ, చాలా బాగుంది వెహికల్. ఇంత నీట్గా మెయింటెనెన్స్ చేయాలండి కారు. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. లోపల బయట అంత డస్టీగా ఉంది, లోపల నీట్గా ఉందంటే లోపల ఏం తుడిసి మనకు పెట్టలేదండి. ఒరిజినల్గా అలాగే ఉంది. ఒరిజినల్ పెయింట్, ఎక్కడ కూడా చెక్కు చెదరలేదండి. టైర్ చూసారా, సెకండ్ లాట్ టైర్లు వేసిన తర్వాత ఇదిగోండి సీల్. ఈ టైర్ ఇప్పుడు వరకు టచ్ చేయలేదు. చూసారా, సీల్ టైర్ అండి. ఎలా ఉంది అలాగే ఉంది. ఇదిగోండి జాకీ, వీల్ రెంచ్, చాలా నీట్గా ఉందండి. ఇలాంటి వెహికల్ తీసుకుంటే కొన్ని సంవత్సరాలు పెట్టుబడి లేకుండా చాలా బాగుంటుంది. ఒరిజినల్ అండి. ఇది ఒరిజినల్. ఎంత కూడా చాలా బాగుందండి. ఇది చాలా బాగుంది వెహికల్. ఇది ఒరిజినల్. బ్రాకెట్స్, డీఫాగర్ ఉంది, వెనకాల వైఫర్ ఉంది. ఎవరైనా మీరు షోరూమ్ ట్రాక్ తీసుకోవాలనుకుంటే నెంబర్ విజిబుల్గా ఉంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా బాగుందండి వెహికల్. ఇది లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ తీస్తున్నాను. ఒరిజినల్ గ్లాస్ అండి. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. రియర్ AC అండి. వెహికల్ చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ అండి. డోర్ ఒరిజినల్. ఇదిగోండి
చాసీ నెంబరు చూడండి, ఇక్కడ మోడల్ ఒరిజినల్ బండి ఇది, ఎక్కడ రేంజ్ పడలేదు. ఫ్రంట్ చూడండి, డాష్ బోర్డు చాలా బాగుందండి. వెహికల్ చాలా బాగుంది. నేను రికమెండ్ చేస్తున్నాను. మీకు రేట్ ఎక్కువ అనుకుంటే ఏమో కానీ ప్రైసు కిలోమీటర్ చూపిస్తాను. చూడండి, స్టిక్కర్స్ కూడా చూడండి. మీకు వెహికల్ చాలా నీట్గా వాడారు. ఇది చాలా నీట్గా వాడారండి వెహికల్ ఇది. ఓకే అండి, 2 తాళాలు ఉంటాయి మ్యాక్సిమము. నేను ఒకసారి స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి తాళం, సెల్ బటన్ స్టార్ట్ అయిందండి. పెట్రోల్ ఇంజిన్ చాలా స్మూత్గా ఉంటుందండి. మీకు చాలాసార్లు చెప్తాను, నేను పెట్రోల్ ఎందుకు రికమెండ్ చేస్తానంటే చాలా స్మూత్గా, అసలు చూడండి ఎంత స్మూత్గా ఉంది. చూడండి, మెయింటెనెన్స్ అలా ఉంది. దీని ఇంటీరియర్లో డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉందండి, చాలా నీట్గా ఉంది. 75,700 తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్ అండి. ట్యాంపరింగ్ గట్ట ఉన్నా కూడా నేను చెప్పేస్తాను, ఒరిజినల్ రీడింగు చాలా బాగుందండి. వెహికల్ 75,000 అంటే ఈ కారుకి పెద్ద లెక్క కాదు. ఆస్ట్రాకి సూపర్ కండిషను. ఆటో ఫోల్డింగ్ చూడండి, ఆటో ఫోల్డింగ్. ఓకే అండి, మీకు చాలా బాగుందండి వెహికల్. యూఎస్బి ఆక్స్ 12 volts 180 watts స్పీడ్ ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు. వెహికల్ అయితే బాగుంది. దీని ఫైనల్ ప్రైస్ 4 లక్షలు అండి. ఫైనల్ ప్రైస్ 4 లక్షలు, ఇంక బార్గెన్ ఉండదు. మరి మీరు దయచేసి అర్థం చేసుకోండి. కలకత్తాలో ప్రైస్ ప్లస్ నా కమిషను మీకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సుమారుగా 5,20,000 5,25,000 అవుతుంది. కండిషన్ ఉన్నటువంటి మింట్ కార్ అండి ఇది. ఎందుకంటే బాగుంది కాబట్టి తీస్తున్నాను. ఇంత బడ్జెట్ నా దగ్గర అందరూ తక్కువలో, నా సబ్స్క్రైబర్స్ అందరూ తక్కువలోనే అడుగుతున్నారు. ఏదేమైనా కొద్దిగా మంచి కారు ఎవరికైనా కావాలంటే వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని ఈ వీడియో తీస్తున్నాను తప్ప మరి ఇలాంటి కారు వదులుకోకూడదని. చాలా బాగుంది. రివర్స్ కెమెరా కూడా ఉందండి, రివర్స్ కెమెరా కూడా ఉంది. అదిగోండి, రివర్స్ కెమెరా కూడా ఉంది. ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. స్టీరియో ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. బ్లూటూత్ కూడా కంట్రోల్స్ ఉన్నాయండి, ఫోన్ మాట్లాడుకోవడానికి. ఓకే అండి, వెహికల్ చాలా బాగుందండి. బయటకు వెళ్ళి ఒకసారి చెప్తాను. పాస్లో పెడుతున్నాను. బానెట్ ఓపెన్ చేస్తున్నానండి, ఒక్క నిమిషం. ఇంజిన్ చూడండి, స్టిక్కర్స్ ఎక్కడ పోలేదు. ఫ్రంట్ బానెట్ ఒరిజినల్ అండి, ఒరిజినల్ అండి. ఎక్కడ కూడా జాయింట్స్ క్లిప్స్ ఎక్కడ కూడా వదలలేదు. బ్యాటరీ కండిషన్ చాలా బాగుంది. ఇంజిన్ చూడండి, మట్టితో ఉంది, ఒరిజినల్గా ఉందండి ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్, జీరో మెయింటెనెన్స్ అండి. ఎంత దూరం అయినా గుండెల మీద చేతులు వేసుకుని పెట్రోల్ ఉంటే చాలు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండి. ఒరిజినల్ పట్టియండి, ఎక్కడ క్లిప్లు డిస్టర్బ్ అవ్వలేదు. యాప్రాన్ పేస్టింగ్ చూసారా, అదిగో గోరుతో నొక్కుతుంటే చూసారా, ఒరిజినల్ అండి. ఎక్కడ యాప్రాన్ లెగ్స్ కానీ యాప్రాన్ కానీ డిస్టర్బ్ అవ్వలేదు. ఇదిగోండి, గోరుతో నొక్కుతుంటే చూసారా, గోరుతో నొక్కుతుంటే మీకు అదిగోండి ఆ పేస్టింగ్ నొక్కుతుంది, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. అసలు క్లిప్లు ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. చాలా బాగుందండి వెహికల్. ఎంత బాగుందంటే చాలా బాగుంది. అంటే 73,000 తిరిగిందని అనుకోవడం తప్ప వెహికల్ అయితే మీరు చూడవసరం లేదు. చాలా బాగుంది వెహికల్. మనకైతే ఈ 10 సంవత్సరాల్లో 9 సంవత్సరాల్లో మనకి 1,50,000 1,40,000 తిరిగి దొరుకుతాయి 5 లక్షలకి. మీరు ఆలోచించుకుని దాని గురించి చెప్పండి. ఎక్కువగా వీడియో కొద్దిగా పెద్దగా చేస్తున్నాను, ఏమనుకోవద్దు. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి వెహికల్స్ ఇస్తాను. చాలామంది అడిగిన నెల రోజులకి 20 రోజులకి నేను ఆలస్యంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నాకు నచ్చట్లేదు వెహికల్. ఇలాంటి వెహికల్ దొరికితే మాత్రం 100% తీసుకోండి సార్ అంటాను. గుండెల మీద చేతులు వేసుకుని తీసుకోవచ్చు, నేను అంత నమ్మకంగా చెప్తాను. అది ఎవరితో, అది మనది కాదు. i20 స్పోర్ట్స్ లేటెస్ట్ అది ఏమండి. ఓకే అండి, మీరు తీసుకోండి. విజయవాడ శివగారికి ఈరోజు కంటైనర్కి ఎక్కుతుంది. ఈరోజు కానీ రేపు కానీ బయలుదేరుతుంది. కంటైనర్ ఎక్కితే కొంతమంది సార్ ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతున్నారు. డ్రైవర్ నెంబరు కంటైనర్ కస్టమర్కి మీకు ఇవ్వరండి. కంటైనర్ ఎక్కితే ఎందుకంటే వాళ్ళని కంగారు పెట్టేస్తారని 6 కార్లు తీసుకుని బయలుదేరతారు. రోజుకి 300 350 కిలోమీటర్లే వాళ్ళు నడుపుతారండి. అందువల్ల కొన్ని ఏరియాల్లో బరంపూర్
తర్వాత భువనేశ్వర్ ఇలాంటి సిటీస్‌లో పగలు వెళ్ళనివ్వరు కాబట్టి పగలు ఆపేస్తారు. నైట్ బయలుదేరతారు. రోజుకి 350 కిలోమీటర్లు వెళ్తారు. 1000 కిలోమీటర్లు వెళ్ళాలంటే సుమారు 4 రోజులు పడుతుంది ఆళ్ళకి. అందువల్ల మీరు కంగారు పెట్టొద్దు. తాపీగా, సేఫ్టీగా, సెక్యూరిటీగా వస్తాయి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా పార్ట్నర్ గెడ్డ రమేష్ గారికి కూడా ఫోన్ చేయండి. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే. థ్యాంక్ యూ అండి. నమస్తే అందరికీ.